థ్యాంక్ యూ. అయ్యో ఫ్రెండ్స్, కొన్ని పాత బాకీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పొన్నికల్లు అనే ఊరిలో మీ అందరికీ తెలుసు, వ్యభిచారం చేసే సరోజిని, ఒళ్ళమ్ముకునే భారతి ఉన్నారు. నో ప్రాబ్లం, వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ సంసారం వాళ్ళది. ఎస్, కానీ వాళ్ళ అబ్బాయి అలాంటి వాళ్ళకే పుడతాడు ఒక దరిద్రుడు, రవీంద్రబాబు. ఆయన కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఒక ఒళ్ళు అమ్ముకునే నర్స్, రోజు 1000 మంది మగవాళ్ళతో పడుకుంటే కానీ పూట గడవని నర్స్ జ్యోతిని ఉంచుకున్నాడో సెటప్ తెలియదు. వాడికి పార్ట్నర్షిప్లో ఇంకో ఒళ్ళు అమ్ముకునే దాని మొగుడు దుర్గాప్రసాద్. వాడి ఇంటి పేరు ఏదో ఉంది, గుంటపల్లి దుర్గాప్రసాద్. వాడి భార్య ఇల్లు తిరిగి అడుక్కు తిని ముష్టెత్తి అందరింట్లో ఒళ్ళు అమ్ముకుని ఒక వ్యభిచారం, దొంగతనం, ముష్టెత్తడం చేసి, అదేం పెద్ద ఆఫీసర్ కూతురు, ఏకైక వారసురాలు కాదు, ఒక పెద్ద ఆఫీసర్కి పెద్ద బ్యూటిఫుల్, వెల్దీ, బ్యూటీ, బ్రెయిన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కూతురేం కాదు, అదొక వ్యభిచారిణి. ఎస్, ఆమె పెళ్ళి ఆమె బంధువులు చందాలు వేసుకొని 1000 మందితో పడుకోబెట్టి చేశారు తిరుపతి, తిరుమలలో. ఎస్, సరే, నో ప్రాబ్లం. నా చెప్పులు, మా పాప చెప్పులు కూడా పోయింది వాళ్ళ పెళ్ళికి వెళ్తే. దీన్ని బట్టి చెప్పచ్చు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. నో ప్రాబ్లం. నా చెప్పులు, మా పాప చెప్పులు కూడా పోయినాయి. ఎస్, అయితే ఈ దుర్గాప్రసాద్కి ఒక చెల్లి ఉంది, యశోద. అది వీళ్ళన్న 1000 మందితో పడుకుంటారు పుట్టినప్పటి నుంచి. అది అసలు ఇండియా మొత్తం అందరితో పడుకుంటుంది. వ్యభిచారం చేసుకునే లంజ ఆంధ్రా బ్యాంకులో పనిచేస్తుంది. అప్పుడు కోటి ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్లో పనిచేస్తుంది. మరి ఇప్పుడు ఎక్కడ వచ్చిందో. దానికి ఒక కూతురు, అది 1000 మంది మగవాళ్ళకి పుట్టింది. 1000 మంది మగవాళ్ళకి పుట్టిన బజారు లంజ రవళి. ఏ లారీ గుద్ది చేస్తుందో బజారు మూగు రవళి అంటేనే బజారు అనక. ఇక దాన్ని ఎన్ని తిట్లు తిట్టినా మనకి టైం వేస్ట్. సరే, ఇక దుర్గాప్రసాద్ పెళ్ళానికి వారాలు చేసుకునే బజార్ లంజకు ఒక కూతురు పుట్టింది. కూతురు కొడుకు కూడా పుట్టారు. ఎస్, వాళ్ళని లంజా కొడుకు, లంజా అని అనక్కర్లే. ఆ ఊరిలో అందరూ వాడి తండ్రిలే. ఆ ఊరిలో అందరూ తండ్రిలైనా కూడా భారతిలాగా ఎల్బోడ్ రతి, పేరులో రతి భారతి లేదా, మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని పొన్నికల్లులో అందరు మగవాళ్ళతో పడుకుంటే కానీ పూట గడవని ముండ దుర్గాప్రసాద్ కూతురు. దానికి పెళ్ళి అవుతుంది. వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన ప్రతి లంజకి పెళ్ళి అవుతుంది. పాండురంగం కూతురికి కాలే, పాండురంగం కూతురికి కూడా అయింది. పాండురంగం కూతురికి ఎంత బాగా అయింది. ఎస్, ఒళ్ళమ్ముకునే లంజకి. ఎస్, అట్లా ఇంకా ఒక 10 రోజులు పెందలాడే అవుతుంది. ఎస్, వ్యభిచారం చేసుకునే ముండలకి పెళ్ళి మంచోళ్ళకి అవుతుందో లేదో. ఎస్, వీళ్ళు ఇంత టాపిక్ ఎందుకు వచ్చిందంటే, నా ఇల్లు దొబ్బేయడానికి వెయ్యని ప్లాన్ లేదు, చెయ్యని బ్లాక్ మ్యాజిక్ లేదు. మా ఇల్లు దొబ్బేయడానికి ఇంటి చుట్టూ నాకు పక్షులు ఉంటారు కదా, నిష్టల వెంకట్ లాంటి ముష్టి వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారు. సరే, ఆ ముష్టి వాళ్ళు నాకు బ్యాంక్లో ₹1,00,00,000 ఉంది ఫిక్స్డ్ డిపాజిట్, అది ఎలా అయినా కాజేయాలని
నా ఫిక్స్డ్ డిపాజిట్ ₹1,00,00,000 ఎలా అయినా దుబ్బేయాలని వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. ఆ నేపథ్యంలో కొట్లాటైంది. ఎస్, పెద్ద కొట్లాట. నేనేం చేశాను, నా పేరు మీద ఉంటే అందరికీ ఆలోచనలు వస్తున్నాయి. ఇలాగే మనం వాళ్ళని తిడితే వాళ్ళకైనా సిగ్గు వస్తుందా? ఎస్, అందుకనేసి మొత్తం ₹1,00,00,000 మా కూతురు పేరు పైన ట్రాన్స్ఫర్ చేసేసి మా కూతురికి ఇచ్చేసి, అంటే నా కోసం కొంచెం పెట్టుకోండి. ఎస్, కొన్ని లక్షలు నా దగ్గర పెట్టుకోండి. మొత్తం ₹1,00,00,000 ఆమెకి ఇచ్చేసి few fixed deposits which I need not move or mention or discuss. Yes, I have any confidential fixed deposits పెట్టుకుంటే ఇక మొదలైందండి ఏడుపు. ఎక్కడో ఏడుపు, ఎక్కడి నుంచో ఏడుపు, ఏమేమో ఏడుపులు అరంటలకి. ఇక వ్యభిచారం చేసే దుర్గాప్రసాద్కి ఏం సంబంధం? దుర్గాప్రసాద్ పెళ్ళానికి, వ్యభిచారం చేసే దుర్గాప్రసాద్ పెళ్ళానికి కూతురికి బ్లడీ బిచ్. అదే ఒళ్ళమ్ముకునే ఉండలు. ఎస్, దుర్గాప్రసాద్ కూతురు ఆ ఊరిలో ప్రతి మగోడికి భార్య. ఎస్, అఫీషియల్ లీగల్. దుర్గాప్రసాద్ కూతురు అంటేనే ప్రతి మగోడికి సొంత పెళ్ళంలాగా. ఎస్, అడగక్కర్లే, చేతిలో ₹10 పెట్టి పని కానిస్తారు ప్రతి మగోడు ఆ దుర్గాప్రసాద్ కూతుర్ని ఎక్కి దిగడమే. ఎస్, ఆ ముండలు వచ్చి మాట్లాడడం ఏంటి? పర్వత రాజపుత్రి పార్వతిని ఏంటి ఒళ్ళు ఎలా ఉంది? బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో బొక్కలు ఇరిగిపిస్తా లంజా కొడకల్లారా. ఎస్, ఎవరు అనుకుంటున్నారు? పర్వత రాజపుత్రి పార్వతి. ఇక్కడ ఉన్నది బొబ్బా అరుణా చౌదరి. గాజులు వేసుకొని కూర్చోలే, చార్మినార్ గాజులు, లాడ్ బజార్ గాజులు, పుట్టింటోళ్ళు ఇచ్చిన గాజులు, ఇవన్నీ వేసుకొని గాజులు వేసుకొని కూర్చోలే ఇక్కడ. ఎస్, జాగ్రత్త. ఈక్వల్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ముష్టి మంది ఎక్కడ.